మాత్రం చాలా క్రేజీ ఉన్నాయి అసలు కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్. అండ్ ఎమోషనల్ గా మాత్రం అసలు స్టోరీ చాలా క్రేజీ ఉంది. అండ్ యా, జస్ట్ మై థింగ్ ఇస్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అవతార్, జస్ట్ వెయిట్ ఫర్ అ వైల్, 5 minutes ఆఫ్టర్ ద మూవీ ఇస్ డన్, యూ విల్ హ్యావ్ ఎ క్రేజీ ఫన్ అన్నమాట. చాలా అసలు బిగ్ స్క్రీన్ లో గ్లిమ్స్ చూసేసరికి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ముందే ఐ మీన్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద ఈవెంట్ అన్నమాట, గ్లోబ్ ట్రాటర్. సో ఇక్కడ చూసి అదే సేమ్ ఫీల్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఇది జస్ట్ గ్లిమ్స్ కదా, మనం ఇంకా మూవీ చేసి చూసేవారు జడ్జ్ చేయలేము అనమాట. టెంప్లెట్ అంటే టెంప్లెట్ అని చెప్పలేము. ఇది స్టోరీ ఇస్ కంప్లీట్లీ ఎమోషనల్ కంపేర్ టు ది సెకండ్ పార్ట్ అనమాట. యా, ఫస్ట్ పార్ట్ బెస్ట్, తర్వాత థర్డ్ పార్ట్ అంట, లాస్ట్ కి సెకండ్ పార్ట్ వస్తుంది. యా, సరే ఓవరాల్ గా ఒక 3.54. మూవీ బాగుంది, వన్ టైం వాచ్. సీజా ఇస్ ఆన్ పాయింట్ అండ్ స్టోరీ కొంచెం లాగ్ ఉంది. జస్ట్ లైక్ ఆల్వేస్ బిఫోర్ మూవీ లెక్కనే బిల్డప్ ఇచ్చి మళ్ళా లైక్ హీరో గెట్స్ సేమ్ ప్రీవియస్ మూవీ లెక్క ఉంది. విఎఫ్ఎక్స్ అయితే తోపు ఉంది. వన్ టైం వాచ్. కొత్త విలన్ ఒకడు వచ్చిండు, జర విచ్ టైప్ ఉన్నది. పాతడు వచ్చిండు, చచ్చిపోయిండు అంతే. సీక్వెల్ కి ఏం హింట్స్ లేవు ప్రస్తుతానికి. అంతే టైటిల్ ఇచ్చారు. అంతే టైటిల్ ఇచ్చారు. గ్రాఫిక్స్ అయితే ఆన్ పాయింట్, సీజే ఆన్ పాయింట్ ఉండే. యాక్షన్స్ కూడా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మన ఆడియన్స్ కి అయితే అంత పోటీ లేదు. మన 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 బాబు వారి సినిమాలు వస్తున్నాయి, అంత హైప్ లేదు అసలు. సెకండ్ పార్ట్ కూడా అంతనే, థర్డ్ పార్ట్ అయితే లాగ్. బానే ఉండే. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ కూడా వచ్చింది, ఒక బాబు ఉన్నాడు, వాడు బానే చేసిండు. వేరే వాళ్ళంతా బానే ఉన్నారు, ఆన్ పాయింట్. బోర్ కొట్టింది బానే, మధ్యలో బోర్ కొట్టింది, లాగ్ అయినట్టు. ఆల్మోస్ట్ నిద్రపోయినాం ఇద్దరము. దాని తర్వాత ఎండ్ కి బాగుండే, ఎండ్ కి ఆల్వేస్ మేమే లేచినాం. ఇక తర్వాత బడ్జెట్ లో దుమ్ దామ్ అయినాయి, ఇక ఇట్లా లేచినాం. ఇక ఓవరాల్ గా 4.5 out of 10. 3/5. యాక్చువల్లీ ఎవరైతే బాగాలేదంటారో వాళ్ళు నాకు తెలిసి విజువల్స్ లైక్ వే ఆఫ్ వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారేమో. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ నాట్ విజువల్స్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ద ఎమోషన్. అసలు అందరూ హోల్ ఫ్యామిలీ అందరూ బుక్ చేసుకొని డైరెక్ట్ గా థియేటర్, ఓన్లీ థియేటర్స్ లో చూడాలి. ఓన్లీ థియేటర్ లో చూస్తే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూసినా లేకపోతే ఓటీటీలో చూసినా అసలు ఇలాంటి ఫీలింగ్ రాదు. అసలు ఏం బోర్ కొట్టలేదు. అసలు స్టార్టింగ్ 1 scene తర్వాత నుంచి ఎండింగ్ అయ్యే వరకు అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు అనేసి మర్చిపోతావు. యు విల్ కంప్లీట్లీ డ్రైవ్ ఇంటు ద పాండోరా వరల్డ్. 3D is very very greater than 2D. మీరు మీ థియేటర్స్ ప్రిఫర్ ది బెస్ట్ థియేటర్స్. The best theaters will give the best experience. Okay, thank you. Visuals అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంచైజ్ లెగసీ and then James Cameron and స్టోరీ మనకి అగైన్ ఇట్స్ బేసిక్ సిమిలర్, మనకి తెలిసిన స్టోరీ. కానీ ఈ సినిమా మొత్తం అంతా విజువల్స్, గ్రాఫిక్స్ ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఎమోషనల్ గా ఉంది, బాగుంది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అది కూడా బాగా హిట్ అయింది అని, అది బాగుంది. ఇదే ఇంకా బాగుంది. పార్ట్ 2 తో కంపేర్ చేస్తే మనకి ఇదే ఇంకా బాగుంది. ఫైర్ అండ్ యాష్ అది న్యూ క్లాన్, న్యూ క్యారెక్టర్స్, బరాంగ్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఒక న్యూ క్లాన్, వాళ్ళు ఇందులో విలన్స్ గా ఉంటారు. బట్ యా, న్యూ ఇంట్రడక్షన్. పార్ట్ 4 ఏమో ఇంకా వీళ్ళేమి ఇంకా రివీల్ చేయలే కదా. సో ఏముండదు. మిడిల్ లో మనకి స్టోరీ కొంచెం స్లో అయిపోయినా కూడా మళ్ళీ సీన్స్ అవన్నీ కూడా కవర్ చేసేస్తాయి. అది చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ మళ్ళీ మనకి చాలా బాగుంటాయి. లాస్ట్ 1.5 hours అంటే లాస్ట్ అందరు మొత్తం అంతా మనకి చాలా బాగుంటది. మిగతా అంతా గోల్ బిల్డింగ్ అంతా. సో ఇట్స్ గుడ్, చాలా చాలా బాగుంది. నెగటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎవ్రీవన్ నోస్ ద లెగసీ ఆఫ్ అవతార్, ఎవ్రీవన్ నోస్ వాట్ దిస్ ఇస్. సో ప్రాపర్ మూవీ లవర్స్ అండ్ ప్రాపర్ ఆడియన్స్ కి ఈ సినిమా వాళ్ళు పక్కా వచ్చేస్తారు. నాకు తెలిసి నెగటివ్ రివ్యూస్ దీనికి అంత ఇంపాక్ట్ చేయకపోవచ్చు. సో
సో రేటింగ్ ఎంత ఇస్తారు మామూలుగా? 4.5 out of 5. ఫస్ట్ ఆబ్వియస్లీ పార్ట్ 1 అంటాం అందరము, నెక్స్ట్ పార్ట్ 3 అంటాను. 1, 3, 2 దాట్స్ ద లిస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న అవతార్ 3? యా, ఇప్పుడే నేను 7 o'clock షో చూసి రావడం జరుగుతుంది. ఐ ఫీల్ లక్కీ వాచింగ్ ది 7 AM షో ఇన్ PCX, దట్ టు ఇన్ ఎ బిగ్ గ్రాండ్ స్క్రీన్ లైక్ IMAX లో చూడడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ దిస్ ఫ్రైడే. ఒకటే చెప్తానండి, లైక్ అవతార్ 1 చూసిన వాళ్ళు, ది వే ఆఫ్ వాటర్ చూసిన వాళ్ళు విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. ఈ ఫైర్ అండ్ యాష్ చూసినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనకి విజువల్ ఆస్పెక్ట్స్ తో నింపేసి ఎక్కడ కంటెంట్ నుంచి డివియేట్ అవ్వకుండా, అండ్ ద వే హౌ కెమెరన్ గారు గేవ్ us దిస్ ఫిలిం ఈస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రండి, థియేటర్కి వచ్చి 3D లో చూడండి మూవీ. ఇట్ ఈస్ ఏంటండి బెస్ట్ పార్ట్ ఏంటి మూవీ? సినిమానే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు నేను, ఎందుకంటే మనకి అక్కడక్కడ రివెంజ్, ఇది కంప్లీట్లీ రివెంజ్ కాన్సెప్ట్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ అనేది. వేర్ ఇన్ వే ఆఫ్ వాటర్ లో కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ చూసాం, ఇక్కడ కంప్లీట్ గా రివెంజ్ అనే థీమ్ మీద నడుస్తుంది సినిమా అంతా. అంటే ఎక్కువ స్టోరీకి ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదంటే మ్యూజిక్ కి, సాంగ్స్ కి? మనం ఇక్కడ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. టు బి ఫ్రాంక్, నేను లీక్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. సాంగ్స్ ఉండవు, BGM లోనే కవర్ అయిపోతా ఉంటాయి మనకి. అండ్ ఫైర్ అండ్ యాష్ లో కంప్లీట్లీ హీ ఫోకస్డ్ ఆన్ ద స్టోరీ, ఎక్కడ డివేట్ అవ్వకుండా హౌ అండ్ వై, ఎందుకు ఆ వరల్డ్ బిల్డ్ చేశారు, ఎలా బిల్డ్ చేశారు, ఆ ఫైర్ అండ్ యాష్ కి కాన్ఫ్లిక్ట్ ఏంటి, చాలా బాగా 3.5 hours లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనకి కొన్ని లిటరల్లీ గూస్ బంప్ సీన్స్ వస్తాయి, వెరీ మనం లేచి విజిల్ కొట్టే సీన్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. విలన్స్ అన్ని ఇప్పుడే చెప్పేసి ఎలా అండి, నేను ఇంకా జనాలను చూడండి అండ్ సినిమా ఇండియన్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ ఎలా? అలా కంపేర్ చేయడం ఈజ్ నాట్ ద గుడ్ థింగ్. నా ఒపీనియన్ వరకు ఏ సినిమాకి ఆ సినిమా స్టాండర్డ్స్ ఉంటాయి, నేనైతే కంపేర్ చేయను. టు బి ఫ్రాంక్, ఇంగ్లీష్ సినిమా చూస్తే ఈ సినిమా ఫీల్ లోనే ఉంటా, రేపు మన ఛాంపియన్ కానీ తెలుగు సినిమాలు చూస్తే అదే ఫీల్ లో ఉంటా. ఒక సినిమాని కంపేర్ చేస్తే ఏమైతుందంటే లేనిపోని డిస్కషన్స్ అయితే ఫ్యాన్స్ మధ్య అవనివ్వచ్చు. ఇప్పుడు నేను ప్రభాస్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని చెప్తే ఇంకొకరు వచ్చి ప్రభాస్ గారు ఇష్టం అని చెప్తారు. దట్ డజంట్ మీన్ దట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి సినిమా అంటే ఇష్టం. ఏ హీరో సినిమా అయినా ఫ్రైడే రిలీజ్ అవుతుంది, ఆ ఫ్రైడే ఆ హీరోకి ఎంత ఇంపార్టెంటో ఫ్యాన్స్ గా మాకు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటే థ్యాంక్ యూ మైక్ ఇచ్చినందుకు. ఒకటే అడుగుతున్నాను, హీరోస్ అందరూ ఎంత యునైటెడ్ గా ఉన్నారో ఫ్యాన్స్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, యునైటెడ్ ఫ్యాన్స్ గా మనందరం కలిసి ఉండాలి, ప్రతి మూవీని సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి మూవీని ఎంజాయ్ చేయాలి. దయచేసి ఫ్యాన్ వాస్ బంద్ చేయండి గైస్, అండ్ కమ్ వాచ్ అండ్ అవతార్. పార్ట్ 4 కి ఏమన్నా హింట్ ఎస్, డెఫినెట్లీ మనకి 2 hints ఉంటాయి, నేను చెప్పనవి మీరు చూస్తేనే తెలుస్తుంది. పార్ట్ 4 ఉంటుంది ఖచ్చితంగా, బట్ అది ఆయన ఇష్టం, ఆయన తీయాలనుకుంటే తీస్తానని ఇంత ముందు కూడా చెప్పారు. నా మైండ్ లో 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇప్పటికి 2వ క్లిక్ అయితే 3వ తీస్తానన్నారు. డెఫినెట్లీ 3వ ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలన్నా. టు బి ఫ్రాంక్, మనం ఇప్పుడు నేను 2000s లో చూసిన సినిమాలకి ఇప్పుడు 2025 లో చూస్తున్న సినిమాలకి చాలా తేడా ఉంది. గ్రాఫిక్స్ వైజ్ నేను ఒకటే చెప్తాను, అవతార్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ని ఎక్కడా తగ్గించలేదు ఈ మూవీ. ఇంకా మనకి ఎక్స్ట్రా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్పించి ఎక్కడ లెట్ డౌన్ లేదు. లైక్ విజువల్ వండర్ అనే చెప్పొచ్చు ఈ సినిమా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనకి ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆయన టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకున్నారు. కొన్ని సీన్స్ ఉంటాయి 3D లో, లైక్ లిటరల్లీ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అరే నా కళ్ళ ముందు ఇంత జిమ్మిక్ ఇంత ఈజీగా ఎలా తీసేసారా అనిపిస్తుంది. స్టోరీ లైన్ కనెక్ట్ అయ్యే విధంగా ఉందా లేక? లేదు, లాగ్ అని చెప్పను కానీ, బట్ బిట్ లెట్ డౌన్, కొంచెం లెట్ డౌన్ అనిపిస్తుంది. బట్ లెట్ డౌన్ అనిపించిన లోపే హీ విల్ కమ్ అప్ విత్ గూస్ బంప్ సీన్. అవును, ఇంటర్వెల్ లో ఇప్పుడే కదా, ఇంత ముందు కూడా ప్లే అయింది వారణాసి మూవీ టీజర్ PCX లో. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? ఏది అవతార్ కి 4.5/5 అండి. లాగ్ అయితే ఎక్కడ లేదు, బాగుంది మూవీ. అంటే జనరల్లీ ఇక్కడ ప్రమోషన్స్ ఉండవు, ఏముండవు, అట్లనే లేదు, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. వారణాసి టీజర్ ప్లే చేశారు, PCX లో చేశాను, చాలా బాగుంది. లుకింగ్ ఫర్ ద మూవీ. చూడాలి, ఇట్స్ విజువల్ వండర్ అంతే, చాలా బాగుంది. జామ్స్ కెమెరా వే ఆఫ్ ద వాటర్ తో కంపేర్ చేస్తే విజువల్లీ ఇంకా చాలా బాగుంది. నేనేం చెప్తా అంటే PCX లో చూడండి, దట్ వుడ్ బి థ్రిల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటది. 3D PCX లో చాలా బాగుంది. నార్మల్ సింగిల్ థియేటర్స్ ఐ వోంట్ ప్రిఫర్, PCX చూడండి. Visuals are good, but film is too slow. నాకు పర్సనల్ గా అయితే సెకండ్ పార్ట్ కానీ మంచి నచ్చింది. ఇందులో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి యాక్షన్ తీసుకుంటాయి అన్నమాట. ఒక సినిమా మాత్రం రాజమౌళి RR నుంచి ఇన్స్పైర్ నచ్చింది. గన్లు పట్టుకొని మనకు అవసరం, మనకు కావాలి అంటాడు అన్నమాట హీరో. అది రాజమౌళి నుంచి ఇన్స్పైర్ అనిపించింది. సినిమా బాగుంది కానీ నచ్చింది. డిసప్పాయింట్ ఏంటంటే
ఆ వాటర్ ప్రపంచం దగ్గర ఫైర్ ప్రపంచం ఉంటుంది అనుకున్న. ఫైర్ అంటే అది లేకుండా సరే సినిమా మంచిగా ఉంది. చూసిన 1, 2, 3 3 చూసాడు. సెకండ్ థర్డ్ మంచి అయింది. ఫస్ట్ తర్వాత థర్డ్ మంచి అయింది. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే, ఇది బోరింగ్ లేదు. కానీ అదే 3 చూడాలని కూడా ఓపుకుంటే రావాలి. బాగుంది సినిమా. బోరింగ్ గా చూడడానికి చాలా ఎక్కువసేపు ఉంటుంది. బోరింగ్ గా చూడడానికి కూడా రావచ్చు, కానీ ఎగవాడి వచ్చే అవసరం అయితే లేదు. పరిగెత్తి కూడా వారా టీజర్ వచ్చినప్పుడు చాలా థియేటర్ లో చాలా అరుపులు అనిపించినాయి. దానికంటే ముందు ఒడిస్సీ కూడా వచ్చింది. ఒడిస్సీ కొంచెం చిన్న 1 minute ఉంది టీజర్ లాగా, ఏం చూపట్లేదు. వారణాసి వచ్చినప్పుడు కోర్ ఎమోషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే మనుషులు వచ్చి పట్టుకుంటారు కదా. ఇందులో ఇంకో ట్రైబ్ ఉంటుంది, ఫైవ్ ట్రైబ్ ఉంటుంది అనమాట. ఆ 5 ట్రైబ్ ఇంకా మనుషులు కలిసి వీళ్ళని చంపని చూస్తారు. తర్వాత వీళ్ళ కూతురికి కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. అంటే స్పాయిలర్ కాదు కానీ కూతురికి పవర్లు వస్తాయి. ఆ కొడుకు ఏమో ఫ్యామిలీ ఎమోషన్, కొడుకు కూతురు. టెక్నికల్ గా అయితే ఆబ్వియస్లీ హాలీవుడ్ అంటే పేరు పెట్టి అవసరం ఉండదు, కానీ 3D మాత్రం లేకుంటే బాగుంటుండే. 3D మూలంగా అంటే ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది. 3D లేకుండా పెద్ద స్క్రీన్ చూస్తాం ఉంటుండే. 3D ఏం లేదు ఇలా అసలుకి. సినిమా బాగుంది కానీ 3D ఏం లేదు. లాస్ట్ ఏంటో కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ ల్యాగ్ ఉంది, కానీ బాగానే ఉంటుంది చూడాలి. అవుతారంటే ఒక వేరేగా తీసారండి యానిమేషన్ కానీ ఏది కానీ. ఇంకా అంతవరకు ఏ ఫిలిం కానీ తీరేది సార్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా కొద్దిగా ముందుకెళ్తాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంది చాలా. అలాగే 3 అలాగే సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, టెక్నికల్ గా బాగుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కానీ దానికి ఇది కానీ గ్రాఫిక్స్ కానీ దానికి బాగానే చేసి కెమెరా మెచ్చుకోవాలి. కొద్దిగా నచ్చుతుంది అంటే కొద్దిగా డల్ గా ఉంటది, నచ్చుతుందా లేదా అది చూడాలి. It's basically ముందు 2 parts తీసుకొని everything they added up and they put into this movie. You basically feel like a kid watching it. అంత హోప్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. స్టోరీ బేసిక్ బట్ విజువల్స్ కోసం పోవాలి. దట్స్ ఇట్. Yeah, 13 years ago, right? So almost school 8th 9th అట్లా. అది కాన్ కామెంట్ స్పాయిలర్స్ చేయాలని లేదు. సో మీరు